రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్ల అనురాధ గారు మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? మీకు మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు, అదే ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నిల్చోబోతున్నారు, ఏ విధంగా చూడొచ్చు ఈ రాజకీయాలు? ఏ విధంగా చూస్తారంటే అంటే ఎమ్మెల్యేగా ఏ విధంగా మీకు టికెట్ వచ్చింది కదా? టికెట్ ఏ పరిణామాల వల్ల వచ్చిందనేది జగన్మోహన్ రెడ్డి నాన్నగారు ఆల్రెడీ కూడా చెప్పుకున్నారు. ఈరోజు నేను రాజకీయంలోకి అయితే కొత్తగా రాలేదు. మా తాతయ్య ఒక 26 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. దాన్ని కొనసాగిస్తూ మా నాన్నగారు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే దానికన్నా ముందు వార్డు మెంబర్ నుంచి వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడరు, విప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో అయ్యారు. నేను రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర నుంచి కూడా నాన్నగారు వెంటే ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేసినటువంటి ప్రతి పాదయాత్రలోనూ, ఓదార్పు యాత్రలోనూ అన్నింటిలో కూడా నేను పాల్గొనడం జరిగింది. 2014 ఎన్నికలలో నాన్నగారి కోసం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా, మొన్న నాన్నగారు నాకు అభ్యర్థిగా ప్రకటించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను మాడుగుల నియోజకవర్గంలో పనిచేస్తూను గూడుముత్యాల నాయుడు గారి అమ్మాయిగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే శాసనసభ్యుడు తాలూకా కూతురిగా నేను ఆయన ఎప్పుడూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే అర్ధరాత్రి సైతం నేను ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి ఆపద ఉంటే కేజీహెచ్కి కానీ, లోకల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, మా హాస్పిటల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నా సేవలు అందించాను. ఈ సేవలను గుర్తించి నేను 2021లో నేను జెడ్పీటీసీ అభ్యర్థిగా నాకు టికెట్ ఇవ్వడము, నేను 16,000 పైచులకు ఓట్లు మెజార్టీతో గెలవడం, మన స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లాలో స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. 2023 ఫిబ్రవరి 23వ తారీఖున నేను చేసినటువంటి సర్వీస్ని కానీ గుర్తించి, నేను నాలో ఉన్నటువంటి చురుకుతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి పార్టీకి సేవ చేసే భాగ్యం మరింత పెంచుతూ నన్ను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కూడా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ సీఎం రమేష్ గారు ఇక్కడ అపోజిషన్ క్యాండిడేట్ ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా రావడం, దానికి వాళ్ళు ధనబలంతో కొడితే జనబలంతో కొట్టే నాయకుడు ఒక మన అనకాపల్లి జిల్లాలో నాన్నగారు ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆయన ఆశీర్వదించి ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది, ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నియోజకవర్గంలో ఇప్పటికే నేను నాన్నగారితో పాటు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాను. ఆయన నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకము, ఆయన ఆశీర్వాదంతో నాన్నగారు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి మాడుగుల నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఒకే ఫ్యామిలీ నుంచి 2 టికెట్లు ఏ విధంగా వచ్చాయి? ఒకే ఫ్యామిలీ నుంచి 2 టికెట్లు ఉన్నాయంటే మాడుగుల నియోజకవర్గ ప్రజల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, నాన్నగారి మీద కానీ, మా కుటుంబం మీద కానీ ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసమే. అనకాపల్లి ఎంపీ టికెట్పై బేగా ప్రకటించలేదు, అంత లేట్గా అధిష్టానం అయితే ప్రకటించింది, దీని వెనక కారణం ఏంటి? కారణం ఏమున్నది అనేది జగనన్న చెప్పాలా, నన్ను అడిగి మాకేం తెలుస్తుంది? ఏ విధంగా చూస్తారు మేడం? ఒక పక్క వాళ్ళు కూటమి అంటున్నారు, మీరు సింగిల్గా మేము సిద్ధం 170 స్థానాలు మేము గెలుస్తామంటున్నారు, అంత కాన్ఫిడెన్స్ ఏంటి మేడం మీకు? అంటే కూటమి అనే దగ్గరే అర్థమైపోయింది. ఎందుకు అంటే గెలవలేము అనే భయంతోనే కదా ముగ్గురు కలిశారు. ఒకరే గెలవలేనప్పుడు ముగ్గురు కలిసి ఏం చేస్తారు? ఎవరి కాలు ఇండివిజువల్గా వాళ్ళకు పట్టు లేదని, వాళ్ళు ఏమీ చేయలేదని, వాళ్ళని ప్రజల మధ్యలో వాళ్ళు ప్రజల మనసుల్లో వాళ్ళు లేరని నిరూపణ అయ్యింది. కాబట్టి ముగ్గురు కూడా కలిసి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఎంత సిద్ధపడినప్పటికీ కూడా జగనన్న చేసినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పొందుతున్నారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరికీ నేను ముఖ్యమంత్రిని అని ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఆయన సంక్షేమం అంతా అందించారో ఇదంతా కూడా అందరికీ అందింది. మొన్న 1వ తారీఖున ఏదైతే మనం చూసామో పెన్షన్ అందించాల్సినటువంటి సమయంలో తెల్లవారుజామున అందాల్సిన పరిస్థితి అయితే ఉండేది గతంలో, ఈ ఎలక్షన్ కూడా రాకముందు. కుట్రపూరిత పనులు చేస్తూ ఎన్నికల కమిషన్ ఎవరైతే ఉన్నారో గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సంస్థ ద్వారా ఎన్నికల కమిషన్కి ఒక లేఖ అయితే పంపించడం జరిగింది. అవ్వాతాతలకి, వికలాంగ సోదరులకి, వితంతు సోదరిమణులకి అందరికీ కూడా పెన్షన్ తెల్లవారుజామున ఇల్లు కదలకుండా గతంలో అందుకునేవారు. వాలంటీర్ వ్యవస్థని ఎక్కడా కూడా దరిదాపుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చి వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ ఫోన్లు ఆఫ్ చేసేసి తంబ మిషన్లు కూడా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు ఏదైతే ఇలా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ప్రచారం చేస్తారనే దురుద్దేశంతో వాళ్ళని ఆపడం జరిగింది, ఇంటికే పరిమితం చేశారు. కాబట్టి
ఈ 3 రోజులుగా ఏదైతే 1వ తారీఖున అందాల్సిన పెన్షన్ 3 రోజులు కూడా అందకపోగా ఈ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీళ్ళందరూ కూడా సచివాలయమో లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి ఆ పంచాయతీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళే పరిస్థితిలో వాళ్ళు చాలామంది కూడా కళ్ళు తిరిగి పడిపోవడం అయితేనేమి ఇప్పటికే చనిపోవడం కూడా జరిగింది. ఉదాహరణ మా కేకోటపాడు మండలంలోనే ఒక ఆనందపురంలో ఒక ఆయన పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఆయన పెన్షన్ కోసం 3 రోజులు తిరుగుతూ ఎండకి సమస్యలు పోయి చనిపోయారు ఆ రోజు. ఇటువంటి పరిపాలన ప్రజలకు అవసరమా అని ఇప్పటికే బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో 175/175 కొట్టడానికి ఏదైతే పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 25/25 కూడా ఇచ్చేందుకు ప్రజలందరూ ఓట్లు 2 ఓట్లు కూడా వేయాలి. 2 కూడా ఫ్యాన్ గుర్తు క్లియర్ కట్గా ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయం. నెక్స్ట్ సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకారం కూడా చేయడం కూడా అంతే ఖాయం. మాడుగులు చూసుకుంటే పక్క టీడీపీ పైలా ప్రసాద్ గారు, పక్క మీడు, ఇద్దరు కొత్త క్యాండిడేట్లు ఏ విధంగా ఉంటుంది? చెప్తున్నాను కదా, నేను క్యాండిడేట్ని కొత్త కాదు, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త, అంతేగాని ప్రజల మధ్యలో తిరగడంలో నేను కొత్త కాదు. ఆయన ఏంటి అనేది మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మిగతా టీడీపీకి పోటీ పడుతున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులే ఒక నినాదం అయితే తీసుకెళ్లారు, నాన్ లోకల్ వద్దు లోకలే ముద్దు అని. ఆయన ఏ రకంగా ఓట్లకి వెళ్తాడు, ఆయన ఏం చేశాడని వెళ్తాడు, రేపు ఏం చెయ్యబోతాడని వెళ్తాడు. అందుకని జనాలు కూడా తెలుసుకున్నారు ఆల్రెడీ. రేపు రానున్న ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత రేపు జూన్ 4వ తారీఖున అది ఏంటనేది బయటపడుతుంది. ఏపీలో 10 సీట్లు బీజేపీకి ఇవ్వడంపై ఏమంటారు? నాకు ఐడియా లేదు దాని మీద. ఎమ్మెల్యే అభ్యర్థి మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి ఈళ్ళ గారు చెప్తున్నారు, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా మేమే అధికారంలోకి వస్తామని 170 స్థానాల్లో 175 గెలిచామని, మాడుగుల్లో నేనే ఎమ్మెల్యే అని చెప్తున్న పరిస్థితి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV అనకాపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.